నమస్కారం. పళ్లపై మచ్చలు మనల్ని వేధించే సాధారణమైన సమస్య. ఈ మచ్చలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. మచ్చలనేవి రెండు రకాలు: బాహ్యమైన మచ్చలు, అంతరమైన లేక శాశ్వతమైన మచ్చలు. బాహ్యమైన మచ్చలు పన్నుపై పొరలా ఏర్పడతాయి. ఈ మచ్చలు పళ్ళు సరిగా తోముకోకపోవడం వల్ల, పొగ త్రాగడం, గుట్కా తినడం వంటి అలవాట్ల వల్ల వస్తాయి. ఇవి ఒకసారి దంతవైద్యుడి దగ్గరకు వచ్చి శుభ్రం చేయించుకుంటే పోతాయి. కానీ నిజమైన మచ్చలనేవి పళ్ళ ఆకారంలో ఇమిడిపోయి ఉంటాయి. వీటిని తీసివేయడం అసాధ్యం. నేడు మనం ఇటువంటి మచ్చల గురించే తెలుసుకున్నాం. ఈ మచ్చలు అనేక కారణాల వల్ల రావచ్చు. ఇవి అమిలోజెనసిస్ ఇంపర్ఫెక్టా అనే జన్యుపరమైన కారణం వల్ల రావచ్చు. ఇది పుట్టుకతో వచ్చే అవకాశం ఉంది. కానీ అతి సాధారణంగా ఈ మచ్చలు డెంటల్ ఫ్లోరోసిస్ అనే కారణం వల్ల వస్తాయి. ఫ్లోరోసిస్ అనేది త్రాగునీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండడం వల్ల వస్తుంది. ఫ్లోరోసిస్ అనేక దశలలో కనపడుతుంది. ముందుగా పళ్లపై తెల్ల మచ్చలు కనబడతాయి. క్రమంగా సాధువైన దశలో ఈ తెల్ల మచ్చలు బాగా మందంగా తయారవుతాయి. మితమైన దశలో ఈ మందమైన మచ్చలు అరిగిపోనారంభిస్తాయి. చివరి దశలో పన్ను ఆకారమే మారిపోయి పళ్ళు పసుపు పచ్చగా తయారవుతాయి. ఫ్లోరోసిస్ మనిషిలో వివిధ రకాలుగా కనపడవచ్చు. ఇది నివసించే ప్రదేశం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఫ్లోరోసిస్ వల్ల అయ్యే పసుపుపచ్చ మచ్చలను బ్లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా తెల్లగా కనిపించేలా చేయవచ్చు. కానీ ఇది తాత్కాలికమైన పరిష్కారమే. కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈ మచ్చలు రావచ్చు. టెట్రాసైక్లిన్, మినోసైక్లిన్ అనే మందులు పన్ను ఏర్పడే సమయంలో వాడడం వల్ల నీలం లేదా పచ్చరంగు మచ్చలకు దారితీయవచ్చు. ప్రమాదాల వల్ల, పళ్లకు అయ్యే గాయాల వల్ల కూడా పళ్ళు రంగులో మార్పు వస్తుంది. ఇది పన్నులోని జీవకణాలు మృతి చెందడం వల్ల సంభవిస్తుంది. పళ్ళు పుచ్చిపోవడం వల్ల కూడా పళ్ళు రంగు మారుతుంది. పుచ్చిపోయిన ప్రదేశం అంతా నల్లగా కనపడుతుంది. దంత వైద్యుడు సరైన పద్ధతులు పాటించకపోయినా లేక అప్పుడప్పుడు వైద్యుడు ఉపయోగించే పదార్థాల వల్ల కూడా పళ్ళు రంగులో మార్పు వస్తుంది. చివరిగా వృద్ధాప్యం వల్ల కూడా పళ్ళు రంగులో మార్పు వస్తుంది. ఈ పైన చెప్పబడిన మచ్చలన్నీ శాశ్వతమైన మచ్చలు. ఇవి తీసివేయలేం, కానీ కనపడకుండా చేయగలం. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.